వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి ముగ్గురు రాజీనామాలు రాజ్యసభ సభ్యులు చేసినటువంటి సందర్భంలో ఒకళ్ళు బేద మస్తాన్ రావు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అక్కడ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అదే సందర్భంలో మోపిదేవి వెంకటరమణ సీటు సానా సతీష్కి వచ్చింది, ఆయన కొనసాగుతున్నారు. అదే సందర్భంలో కృష్ణయ్య సీటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది, ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇలా ముగ్గురు వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆ రాజీనామాలు ఆమోదింపు చేసుకుని అటు వెళ్ళి విజయసాయిరెడ్డి రాజీనామా తక్షణ ఆమోదం లభించేసింది. ఎన్నికలకి షెడ్యూల్ ఈ 45 రోజుల్లోపు సెట్ అవుతుంది. ఈలోపుగా ఆ సీటు తేల్చుకోవాలి. అది తెలుగుదేశం తనే కావాలని క్లెయిమ్ చేస్తుందా లేదా, పవన్ కళ్యాణ్ ద్వారా భారతీయ జనతా పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి నాగబాబుకి ఇప్పించుకోమంటుందా, లేదు భారతీయ జనతా పార్టీని ఆ సీటును తీసుకుంటుందా. విజయసాయిరెడ్డి మీదన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి ఉంది, అందుకనినే రాజీనామా చేశారు అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. అయితే బీజేపీ ఆ సీటు సాధించాలి అంటే మరొకళ్ళు నామినేషన్